హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ ప్రియా లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే రవ్వ లడ్డు అండి. సో దీనికోసం ముందుగా ఒక గ్లాస్ నూక, గోధుమ నూక, ఒక గ్లాస్ షుగరు, కాచి చల్లార్చిన పాలు కొద్దిగా, జీడిపప్పు అండ్ కొబ్బరికాయ తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ అండ్ నెయ్యి కూడా తీసుకోవాలి. సో ఈ కొబ్బరికాయని ఏం చేయాలంటే మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. సో అలా చేయడం వల్ల మనకి తురుము అయితే వస్తుంది, కొబ్బరి తురుము అయితే. సో అది అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది మీ ఆప్షనల్ అండి, కావాలంటే ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. తర్వాత జీడిపప్పు అయితే యాడ్ చేసి ఫ్రై చేశాను. జీడిపప్పు కాకుండా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు మ్యాక్సిమం. చాలామంది కిస్మిస్ కూడా వేస్తారు, బట్ నేనైతే వేయనండి. ఇలా జీడిపప్పు ఫ్రై అయిపోయాక తీసాను. అండ్ అదే నెయ్యిలోని 1 గ్లాస్ గోధుమ నూక ఉంది కదండి, గోధుమ నూక అనొచ్చు, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఏదైనా అనొచ్చండి, సూజీ రవ్వ అంటారు. సో ఇలా 1 గ్లాస్ అంటే మినిమం ఒక 300 గ్రామ్స్ అయితే ఉంటుంది. సో ఈ నూక అయితే యాడ్ చేసి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేయాలండి. సో ఇలా సిమ్లోనే పెట్టి ఫ్లేమ్ అనేది కలుపుతూ ఉండాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కళాయి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకోవాలండి. మనం షుగర్ తీసుకున్నాం కదండి, ఆ షుగర్ని అయితే ఒక 2 ఇలాచీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగాన. ఈ లోపు మనకి నెయ్యి అనేది కరిగింది. సో కొబ్బరి తురుము అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి మంచిగాన. ఎందుకంటే మనం తీసుకున్నది పచ్చి కొబ్బరి కాబట్టి ఆ కొబ్బరిలో ఉండే మాయిశ్చర్ అంతా పోవాలి. సో అలా ఫ్రై చేయడం వల్ల ఇవనేవి నిలవ ఉంటాయి, ఉండలు అనేవి, రవ్వ లడ్డూలు అనేవి. సో ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ నూక కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత రెండు మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి మొత్తం బాగా. మీలో ఎంతమందికి రవ్వ లడ్డూలు ఇష్టమో నాకు కమెంట్ చేయండి. సో ఇలా అంతా ఫ్రై చేసుకున్నది, నూక అనేది బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు షుగర్ అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి. యాక్చువల్గా మీకు చూపించలేదు, బట్ నేను 2 టైమ్స్ అయితే యాడ్ చేశాను. ముందు హాఫ్ యాడ్ చేసి మొత్తం కలిపేసి రిమైనింగ్ వేసాను నెక్స్ట్. సో ఇలా కలిసిన తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు స్పూన్స్తో వేసుకోండి, డైరెక్ట్గా నాలా అయితే వేయొద్దు. మిల్క్ అనేది స్పూన్స్తో ఒక 2-3 స్పూన్స్ అలా వేసుకొని కలపండి. మీకు అప్పటికి కన్సిస్టెన్సీ సరిపోకపోతే అప్పుడు 1 స్పూన్ అలా యాడ్ చేసుకోండి. సో నాకంటే అలవాటు కాబట్టి అలా వేసేసాను. సో ఇలా అంతా కలుపుకోవాలి. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోద్దండి. సో ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకున్నాను. సో ఇలా అంతా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మూత కూడా పెట్టేసుకోవాలండి. ఇలాగ ఒక 5 to 10 మినిట్స్ ఉంచాలి. నాకు మిగిలిన మిల్క్ అయితే అది. సో ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఒకసారి మొత్తం అంతా ఒక ముద్దలా అవుతుందండి. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. సో ఇంక 10 మినిట్స్ అయింది కదా, చల్లారి ఉంటుంది అనేసి నేనైతే చేయి పెట్టి కలిపేస్తాను, బట్ కాలిపోయిందండి. సో ఇంక తప్పదు కదా, ఇంక లడ్డూస్ అయితే చుట్టేసుకుంటున్నాను. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ నేను చెప్పినట్టుగా మీరు చేస్తే కనుక మనం ఫస్ట్ లడ్డు నుంచి లాస్ట్ లడ్డు వరకు సేమ్ ఒకేలా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లోనే చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై చేయండి. సో నాకైతే ఒక 13 లడ్డూస్ అయితే వచ్చాయండి. నేను ఇలా చేస్తున్నాను కానీ మా పిల్లలైతే పక్క నుంచి అమ్మ ప్లీజ్ అమ్మ నాకు ఒకటి ఇవ్వని అడుగుతున్నారు. బట్ లేదన్న వీడియోస్ కోసం కదా చేశాను, వెయిట్ చేయండి అంటే పాపం వెయిట్ చేశారండి. బట్ ఇలాగా వెయిట్ చేసి మరి థంబ్నెయిల్ కోసం ఫొటోస్ కూడా తీయాలి కదా. సో అలా ఫోటో ఇలా తీసానా లేదో వెంటనే తీసేసుకున్నారండి పిల్లలు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన లాస్ట్ లడ్డు అయితే ఇది. సో లాస్ట్ వన్ కూడా సేమ్ కన్సిస్టెన్సీతో ప్రిపేర్ చేశాను లడ్డు అనేది. సో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే వీటిని సర్వ్ చేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం లైటింగ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉన్నది, ఎందుకంటే కరెంట్ అనేది సరిగ్గా లేదండి. సో అందుకే అలా వస్తుంది మీకు వీడియో అనేది. సో ఇలా మొత్తం లడ్డూస్ అన్నీ సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. చూడండి లోపలైతే చాలా జ్యూసీగా ఉంటుంది. సో ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా లోపల ఎంత జ్యూసీగా ఉందో, చూస్తుంటే మీకు నోరుస్తుందండి, తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.